తపస్సు చేసిన కోరిన ఫలములు సిద్ధించిన ఆ వ్రతమును తెలుపమని మహామునులు సూతుల వారిని కోరుచున్నారు. అందులకు సూతుల మహాముని పూర్వము నారదుడు ఇదే విధంగా కోరగా శ్రీవారి అనతిచ్చిన విషయము మీకు చెప్పేదా, శ్రద్ధగా వినుండు. పూర్వమొకప్పుడు నారదుడు సకల లోకములు తిరుగుచు మార్గదర్శమున భూలోకమునకు వచ్చును. భూలోకమున మానవులు పడుతున్న కష్టములు చూసి వీరికి ఆ కష్టములు ఎట్లా తొలగును అని విష్ణులోకమునకు వెళ్ళిను. ఆ విష్ణులోకంలో ఆ చతుర్మూర్తిని చూచి ప్రార్థించును. ఓ శ్రీమన్నారాయణ, భక్తితో నమస్కరించుచున్నాను అని శ్రీవారి ఆ సూత్రమును విని, ఓ నారద మహాముని, నీ వచ్చిన కారణమేమి, నీ కోరిక తీర్చగా చెప్పమని అడిగాను. అందులకు నారదుడు, భూలోకమున మానవులు అనేక కష్టములు అనుభవించుచున్నారు, వారికి ఆ కష్టములు ఎట్లా తొలగును, అందుకు ఏదైనా ఒక ఉపాయం చెప్పమని ప్రార్థించను. అందులోకి శ్రీ మహర్షి నారద మహాముని చూచి, ఓ నారద మహాముని, నీవు లోక చక్కని విషయం అడిగితివి, అందులోకి ఒక వ్రతము కలదు, అందులోకి శ్రీ సత్యనారాయణ వ్రతం అని చెప్పాను. అందులోకి నారదుడు, ఓ దామోదర, ఈ సత్యనారాయణ వ్రతము ఇదివరిలో ఎవరు ఆచరించిరే, ఈ వ్రతం ఎలా ఆచరించాలి సవిస్తరంగా నాకు చెప్పమని కోరేను. అందులకు ఓ నారద మహాముని, సత్యనారాయణ వ్రతము వైశాఖ మాసమునందు గాని, మాఘ మాసమునందు గాని, కార్తీక మాసమునందు గాని, లేదా ఒక శుభదినమునందు గాని పూర్వమే నిద్రలేచి కాలాకృతములు నెరవేర్చుకొని స్నాన సందష్టములను యథావిధిగా నిర్వహించి పూజా స్థలమును గోమయము తలికి శుద్ధి చేసి వరపిండి మొదలుగా 5 రంగుల చురుములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వర్షం పరిచి బియ్యము పోసి కలశము ఉంచవలెను. కలశము వెండిది కానీ, రాగిది కానీ, తుదుక మట్టిదైనా సరే లోవత్యము చేయరాదు, యథాశక్తి అన్ని ఆచరించవలెను. ఆ కలశము దగ్గర సత్యనారాయణ ప్రతిమ ఉంచవలెను. ఆ ప్రతిమ 1 కలశము బంగారంతో కానీ, అర్ధ కలశము బంగారంతో కానీ, పావు కలశము బంగారంతో కానీ చేయించి పంచామృతములతో అభిషేకము గావించి మండపం పైన ఉంచవలెను. ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలెను. తర్వాత గౌరీదేవి నవగ్రహ పూజ చేసి యథావిధిగా సత్యనారాయణ వ్రతం ఆచరించవలెను. ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, లేనిచో బియ్యము, చక్కెర లేనిచో బెల్లం ఇవన్నీ కూడా సమానంగా సేరుపావు చొప్పున ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలెను. ఆ విధంగా నైవేద్యములు జరిపించి పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి కథా శ్రద్ధగా వినవలెను. బంధుమిత్రులతోడును బ్రాహ్మణులతోడు కలిసి పిమ్మట భోజనము చేయవలెను. ఇది భూలోకమున సులభమైన మార్గము. తదంగత్వేన ప్రథమాధ్యాయ సమాప్తః. జై బలో శ్రీ సత్యనారాయణ స్వామికి జై.